ॐ वाग्देव्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात्। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. Kumasilaka, kumakasayo, kumasilaka, kumakasayo, kumasilaka, kumakasayo, sayo. Kumaselaka, kumakasayo, kumaselaka, kumakasayo, kumaselaka, kumakasayo, sayo, sayo, sayo. స్నేహం అను నదిలోన లోతుల్లో మునిగాము, ఆ చోటే అమ్మ నాన్న ప్రేమను చూశాము. ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను, మా స్నేహం మాతో ఉండే ఆప్తులనిచ్చేను. బాధలలో నా కంటిని తుడిచే చేతులు మిత్రుడివేగా, సాధనలో నా సాయం చేసే దైవము స్నేహితుడేగా. కృష్ణుడికి కోవెలుంది, కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో మాది ఓ పేదల ఇల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు పెద్దల ఇల్లే. చల్లని స్నేహం నీడలో ఈ పొదరిల్లే, తెల్లగా మెరిసే చక్కని తాజ్మహల్. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల
మీరు స్టేజ్ మీదకి రావాలి మేడం. మొదటగా ఈ పాఠశాల ప్రస్తుత హెచ్ఎం సార్ గారిని ఆహ్వానించడం జరుగుతుంది. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్ సార్. సత్యనారాయణ సార్ గారిని, మ్యాథ్స్ టీచర్ అయినటువంటి సంపత్ కుమార్ సార్ గారిని ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత మల్లికార్జున సార్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాము. మేడం గారిని ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత యాసిన్ సార్ గారు రావాల్సిందిగా కోరుచున్నాము. చేయవలసిందిగా కోరుచున్నాం మా బ్యాచ్ తరపున, అందరి తరపున. సార్ ప్లీజ్. గౌరవనీయులైన ద్వారకానాథ్ శాస్త్రి సార్ గారికి, గోదాదేవి మేడం గారికి, మరియు కల్పన మేడం గారికి, జ్యోతి మేడం గారికి, మరియు శ్రీధర్ బాబు సార్ గారికి, సత్యనారాయణమూర్తి సార్ గారికి, మరియు సంపత్ సార్ గారికి, మరియు మల్లికార్జున సార్ గారికి, మరియు పాండ్రంగయ్య సార్ గారికి, మరియు యాసిన్ సార్ గారికి నా యొక్క నమస్కారములు. పూర్వ విద్యార్థులు అంటే 2004-05 బ్యాచ్ విద్యార్థులకు నా యొక్క అప్పటి మెమోరీస్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ కలయిక అపూర్వమని చెప్పవచ్చును. ప్రస్తుత కాలంలో పిల్లల ఆలోచనలు మనం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఏమంటే పిల్లలు వయసుకు మించి అతి తెలివి ప్రదర్శిస్తున్నారు, అప్డేట్గా ఉంటున్నారు పిల్లలు. కానీ దానివల్ల ఇతరులకు ఏమి ఇబ్బందికరంగా ఉంటుంది. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారు, ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారో అది పిల్లలు గమనించి అలవాట్లలో వాళ్ళ ప్రవర్తనలో మనకు కనబడుతుంది. పిల్లల ముందు తల్లిదండ్రులు కొట్లాడడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ, ద్వేషించడం కానీ, ఇలా కళ్ళ కపట మాటలు చెప్పకుండా ఉంటే పిల్లలకు మంచిగా నేర్పించిన వారు అవుతారు. మీరు గురువులను గురువులు మీకు, నేను కూడా డిగ్రీ చదివేటప్పుడు, డిగ్రీ అయిన తర్వాత నాకు పీజీ మ్యాథమెటిక్స్ వచ్చింది మరియు బిఎడ్ సీట్ వచ్చింది. లెక్చరర్స్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ బీఈడీ చేయమన్నారు. వారి మాటలను గౌరవించి వారి ఆజ్ఞలు పాటించడం వల్ల నేను తొందరలోనే జాబ్లో సెటిల్ అయినాను. ఎవరైతే సొంతంగా గురువుల మాట వినకుండా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్గానే పనిచేస్తున్నారు. కాబట్టి నేను ఎడ్జి అసిస్టెంట్గా 6.5 years, స్కూల్ అసిస్టెంట్ 13 సంవత్సరాలు, హెడ్ మాస్టర్గా 16 ఏళ్ళు పనిచేస్తున్నాను. ఇంకా 2 ఏళ్ళు సర్వీస్ ఉంది. కాబట్టి మీరు అందరికీ తెలియజేసేది, గురువు మాటలను గౌరవించి వారి ఆజ్ఞలు పాటిస్తే మీ జీవితము బాగానే ఉంటుందని చెప్తాను. దేవుడు మనిషికి ఒక ఆలోచన శక్తి ఇచ్చినాడు. ప్రతిరోజు మీరు మీ గురించి, మీ అభివృద్ధి గురించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే మీ జీవితము బాగానే తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే జనరేషను ఎట్లుందంటే రీల్స్ కోసము పోరాడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమనేదే తెలియదు. గురువులు దైవంతో సమానంగా భావించే మన సంస్కృతిలో ఇలాంటి చేష్టలు చూస్తుంటే చాలా బాధాకరం అని అనిపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు మీకు తెలియజేసేది ఏమనకంటే, మీ పిల్లలకు మంచి చదువుతో పాటు సంస్కారం నేర్పాలి. వాళ్ళలో మంచి ప్రవర్తన, పెద్దల్ని గౌరవించేటట్లు చేయించాలి. అప్పుడే మీరు గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు
తస్మై శ్రీ గురవే నమః. సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవనం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్బ్రహ్మరసోభితో. మీ పేరు, మీరు చేస్తున్నటువంటి పని, ఆ పని ఏదైనా కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఆటో నడపడం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా కానీ మీరు చేస్తున్నటువంటి పని, మీ పేరు, అమ్మాయిలైతే వాళ్ళ భర్త ఏం చేస్తున్నాడు, ఇవన్నీ విషయాలు మాకు చెప్తే మాకు ఒకసారి కొంచెం రీకలెక్ట్ చేసుకుంటాం. మేము చెప్పండి. నేను ఈ సంవత్సరం విద్యా కమిటీ చైర్మన్ సార్. మా ఆయన బార్బర్ డోన్ సార్. నేను డోన్లో ఉన్నాను సార్. ఇద్దరు సార్, 7th ఒకరు 5th ఒకరు. నాది నాగలాపురం గ్రామం, మా ఆయనది కర్నూలు. ఆర్ఎంఎస్ రైల్వే పోస్టర్లో చేశాడు మా ఆయన. నేను హౌస్ వైఫ్ సార్. థ్యాంక్ యూ సార్. కర్నూలులో ఉన్నాను సార్. మా హస్బెండ్ ఆటో డ్రైవర్ సార్. నేను టైలరింగ్ సార్. 10th పూర్తి చేశాను సార్. 2 బాబులు సార్ నాకు. పెద్ద అబ్బాయి బీటెక్, చిన్న అబ్బాయి 10th. మాది తెర్నికల్ గ్రామం సార్. తెర్నికల్కి ఇచ్చినారు మమ్మల్ని. కూల్ డ్రింక్ షాప్ ఉంది సార్. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 10th మా అమ్మాయి. ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ సోషల్. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చేసి 7th కంప్లీటెడ్, సెకండ్ అబ్బాయి వచ్చి 6th కంప్లీటెడ్. నేను ఎంఎస్సి మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సార్. మా ఆయన పేరు బాలకృష్ణ, ఆర్మీలో పనిచేస్తారు. నాకు 3 పిల్లలు. మా ఆయన నన్ను ఇచ్చింది గుడికెళ్ళి అయితే మేము ఎంగడూరులోనే ఉన్నాం. మా సారు టీచరే, స్కూల్ అసిస్టెంట్, కవతాల మండలం. మా ఆయన నాకు 3 పిల్లలు. 2 కవల పిల్లలు, ట్విన్స్, ఆడపిల్లలు, 1 బాబు. అయిపోయింది. హౌస్ వైఫ్నే సార్. మా ఆయన బెడ్షీట్ల వ్యాపారం చేస్తారు సార్. పాప 2nd సార్. మా ఆయన వ్యాపారం చేస్తాడు. నేను హౌస్ వైఫ్ సార్. పిల్లలు 2 పాప బాబు సార్. కర్నూలులో ఉన్నాం సార్. అది బూడిదిపాడు సార్, కానీ కర్నూలు గొంతుపర్లకి ఇచ్చారు సార్. కానీ కర్నూలులో ఉన్నాం. మా ఆయన కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు, కానీ హౌస్ వైఫ్. 2 పిల్లలు సార్, పాప బాబు సార్. నేను 10th సార్. నమస్కారం సార్. పూడూరు ప్రజెంట్ ఉండేది కర్నూలులో. భాగ్యమ్మ. మా ఆయన వ్యవసాయం చేస్తారు సార్. నేను కూడా వ్యవసాయంలో పోతాను. అసలు మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు సార్. నాకు 2 పిల్లలు సార్. బాబు 10th పోతున్నాడు సార్, పాప 8th పోతుంది సార్. నేను 10th కంప్లీట్ హౌస్ వైఫ్ సార్. అవును సార్. పాదాభివందనం. నాతోటి నేను ప్రజెంట్ బిజినెస్ అనంతపూర్ షాప్, కర్నూలు. నాకు ఒక కూతురు 7th క్లాస్. తోటి ఫ్రెండ్స్లకల్లా నమస్కారం. నా పేరు రామాంజనేయులు. నాది తడకనపల్లి గ్రామం. ఇక్కడ హాస్టల్లో చదివినా. నేను సోలార్లో జాబ్ చేస్తాను ప్రస్తుతానికి, ఎస్కే సేఫ్టీ బిల్స్లో. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నాకు 2 కొడుకులు. ఓకే. ఇసుక వ్యాపారం కూడా చేస్తాను. నాకు 2 కొడుకులు. నేను 10th వరకు చదువుకున్నా. సార్, నా పేరు రవి అనకంటే కూడా పూల రవి అంటేనే అందరికీ గుర్తు. నేను వచ్చేసి ఎంటెక్ వరకు చదివినాను. నా ఊరు వచ్చేసి బి తాండ్రపాడు. నేను హాస్టల్లో ఇక్కడే చదివాను. నేను వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి బ్యాంకింగ్ సంబంధించి లోన్స్ చేస్తున్నాను. ఏపీ, తెలంగాణ ప్లస్ నేషనల్ వైడ్గా లోన్స్ అంతా కూడా చేస్తాను. ఇక్కడ కూడా హౌసింగ్ లోన్ కానీ అన్నీ కూడా చేస్తాను. నాకు వచ్చేసి ఇక్కడ ఆఫీస్ కూడా ఉంది కర్నూలులోనే.
2 స్టేట్లు ప్రజెంట్ ఇప్పుడు నడుపుతున్నాను. నాకు అభివందనాలు సార్. నా పేరు పోలికంటి సురేష్ సార్. నేను ప్రజెంట్గా కర్నూలులో షిఫ్ట్ అయినాను. ఫ్యామిలీ బిల్డర్గా ఇల్లు హౌసెస్ కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను సార్. నాకు 4 పిల్లలు, 2 కొడుకులు 2 అమ్మాయిలు. నేను నన్ను కొట్టినప్పుడు కానీ బెదిరించి తిందువర చేసిన మేడం ఆ మేడం నాకు గురువే. తర్వాత మీరు రెడ్డి గారిలో లెక్కలు నేర్చుకుంటారా అని చెప్తున్నాను. అయితే కోంటలకే తెలుసా, రే కిందకే మెట్టి చెప్తున్నా. మాకు మల్లికాన్ సార్ తెలుసా, బాగా చదువుకోనరా. పార్రంగ సార్ తెలుసా, పాటలు నిద్రపోతుంటే. ఈ సారు మనకి వచ్చి 1 గంట నుంచి 2 నుంచి శ్రీధర్ సార్ వచ్చినప్పుడు ఆ మంచి ఏమన్నా పట్టించుకోడు. ఆయన లుక్ వేరే, ఆయన కథ వేరే. ఇప్పుడు కూడా గుర్తుపట్టు ఆ సార్ గిఫ్ట్లు. నేను రైల్వేలలో సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను గత 10 సంవత్సరాలుగా. యాక్చువల్గా చెప్పాలంటే నేను 10th క్లాస్ వరకే 10th వరకు చదివే నాకు బాగా ఉపయోగపడింది. ఎందుకంటే అప్పట్లో కమర్షియల్ అనేది లేదు మైండ్లో, ఫ్రీ విద్య అంతా. ఇప్పుడంతా మనం పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ అని పంపిస్తున్నాం. కానీ అప్పట్లో చెప్పిన విద్య ఎంత గట్టిది, ఎంత మంచిది అనేది నేను ఒక ఉదాహరణ. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకే చదివాను. నేను కాలేజ్ లైఫే చూసాను, కానీ నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను. ధన్యవాదాలు. నాది బూడిదపాడు గ్రామం. నేను 10th వరకే చదివినాను. నాకు 4 పిల్లలు, 3 కూతుర్లు, 1 కొడుకు. అబ్బాయి వచ్చేసి మెకానిక్ చేస్తున్నాడు నాగలాపురంలోనే. 3 కూతుర్లు 7th, 5th, 2nd క్లాస్ చదువుతున్నారు. సార్ వాళ్ళందరికీ, మేడమ్స్కి నమస్కారం. మా గురువు గారు ఇళ్ళకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం గురుగారు అందరికీ. నా పేరు తిమ్మరాజు. MA తెలుగు చేశాను. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాల శ్రీ చైతన్యలో పనిచేస్తున్నాను. ఒక బాబు. ఒకసారి చెప్పినటువంటి చిన్న మాట బాగా గుర్తుండింది. మీరు మొక్కగా ఉన్నప్పుడు వంగండి, మానుగా అయినప్పుడు వంగలేరా. ఇప్పుడే వంగండి, వంగపోతే తర్వాత వంగలేరు, వంచినా వంగలేరు. జాగ్రత్త సుమా అని చెప్పేవారు. మా సోషల్ మీడియా ఉండేవాడు. ఏదైనా క్వశ్చన్ నేర్చుకోకపోతే రేపొద్దున తిమ్మనలాగా తయారవుతావు జర నువ్వు, తిమ్మన ఇట్లా రానేవాడు. నా పేరు తిమ్మరాజేనా? మేడం గారు, మేడం నా పేరు తిమ్మరాజు మేడం అంటే, లేరా నేను పిలిచా, నేను తిమ్మననే పిలుస్తాను అని పిల్లలు. చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న విషయాలు అటువంటి వాళ్ళు తెలుగు సార్ విషయంలోనూ ప్రతి ఒక్కరు మాకు ఇక్కడ విద్యాబుద్ధులు బాగా నేర్పి, మా యాసిన్ సార్ గారు అయితే మాకు బాగా గుర్తున్నారు. చిన్న చిన్న లెక్కలు పెట్టి ఆ లెక్క ఎవరు ముందు చేసి అవుట్ ఆఫ్ మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళకి. ఎన్ వెంకటేష్ అంటే నాయకంటి వెంకటేష్. నేను ప్రస్తుతానికి హాస్పిటల్లో మొత్తం మేనేజ్మెంట్గా నేనే చూసుకుంటున్నాను. నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండటం కారణం ఎవరంటే మన గురువులు అయినటువంటి మన సార్ గారు అందరు ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఈ స్టేజ్లో ఉండటం కారణం వాళ్ళు చెప్పినటువంటి విద్య. ఇప్పుడు ఈ విద్యలో చాలా లోపాలు ఉంటున్నాయి. అంటే మన వాళ్ళ విషయం కాదు, ఎక్కడ అడిక్షన్ ఎక్కువ అలవాటు అయిపోతుందంటే మొబైల్ సెల్కి అలవాటు కావడం వలన నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. చంద్రన్న, ఇక్కడే పర్ల హాస్టల్లో చదువుకున్నాను. నాకు పెళ్ళైంది, 4 పిల్లలు. నేను కోడుమూరు నాది, అక్కడ కిరాణా షాప్ పెట్టుకుని నడుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు రామచంద్రుడు. నేను ఇక్కడ 8వ తరగతి వరకే చదువుకున్నాను మేడం. మేము హాస్టల్లో 8th నుంచి 10th, 9th, 10th మమ్మల్ని గూడూరుకి ట్రాన్స్ఫర్ చేసినాము. కానీ మేము గూడూరుకి వెళ్ళేటప్పుడు ఇక్కడ సార్ వాళ్ళు బాగా కొడతారు, బాగా చెప్తారు. గూడూరుకి వెళ్ళిన తర్వాత మాకు బాగా ఎంజాయ్ పోవడం జరిగింది. కానీ 10th అయిపోయిన తర్వాత ఆ వాల్యూ ఏంటో మాకు తెలిసి వచ్చింది. ఎక్కడైనా మా మార్క్స్, మా స్కోర్స్ ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పుకోవడానికి. నేను ఒక సుమన్ టీవీలో పనిచేస్తున్నాను. 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. ఒకరు 7th అయిపోయింది, నెక్స్ట్ 8th, ఒకడు 6th. పెళ్ళైందా? పెళ్ళైతే పిల్లలకి 2 పిల్లలు. ఆద్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బస్ స్టాండ్ దగ్గర సార్. థ్యాంక్ యూ సార్. చేస్తున్నాను, కర్నూలులో వర్క్ చేస్తున్నాను సార్. నాకు ఒక పాప ఉంది. కర్నూలులో ఎస్ఎఫ్ క్యాంప్ సార్, స్పెషల్ పార్టీ సార్. ఒక కొడుకు, ప్రజెంట్గా పాప 10th చదువుతుంది. నేను వచ్చి
గ్రాంట్ వరకు వ్యవసాయం చేసుకుంటాను. ఈడ వచ్చినటువంటి అందరికీ నాయకులు నమస్కారాలు. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు ప్రజెంట్గా ఆయన నిద్రపోతున్నాడు సైడ్గా అనేది ఉండదు, లెక్కలు ఉండవు. అప్పుడు స్టోరీ జీవితం గురించి ఇప్పుడు కాదురా మీకు తెలిసేది, మీది ఇంకా టైం ఉంది. చెప్పితే వినాలా, చెప్పు తినాలా అనే మాట సార్ చెప్తుండే. ఉపాధ్యాయులకి నా ఉదయపూర్వక నమస్కారం సార్. నా పేరు రామదాస్ సార్. నేను బీఎస్సీ బీఈడీ చేసిన, ప్రస్తుతం డిఎస్సీ ప్రిపరేషన్ ఉన్నా. పెళ్ళైంది సార్. నేను 3 పిల్లలు. ప్రస్తుతం డిఎస్సీ ప్రిపేర్ ఉన్నా సార్. అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నాను. పర్లా సార్. బాబు మాది పర్ల. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. థ్యాంక్ యూ సార్. పెద్దలందరికీ నమస్కారం. నేను బార్బర్ షాపు పెళ్ళిళ్ళకి బ్యాండ్ వాయిస్ 10th వరకు చదివినాను. 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇట్లా వస్తే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే మనం చెప్పేది ఎవరు వినా, ఎందుకంటే ఇక్కడ ఎవరో చూడడానికి వచ్చినారు అనుకుంటారు అందరినీ. మీరు స్టూడెంట్స్ మాత్రం కూడా కనిపించడంలా. ఈ స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడప్పుడు చిన్నప్పటి నుంచి అనుకున్నాం, కానీ స్టేజ్ ఎక్కాలని ఎక్కే లోపల అన్నీ మర్చిపోతున్నాం. ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి సమ్ పాయింట్ తగ్గిపోతుంది. ఇక్కడ వచ్చి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు ఓసారి. పైకి ఎక్కడంలా, ఎవరు ఎక్కడంలా, ఏం మాట్లాడంటే ఒక 2 మాటలు కూడా మాట్లాడడంలా. కానీ ఒక పిల్లోడు 6th క్లాస్ పిల్లోడు పైకి ఎక్కినాడు, ధైర్యంగా వచ్చి పైకి ఎక్కినాడు. పైకి ఎక్కినాక ఏమైందో ఏమో తెలియదు. వాడు ఏం మాట్లాడడంలా, ఏం చెప్పాలో కూడా తెలియడంలా. ఎక్కడమైతే వీటికి అంటే అంత స్టేజ్ ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం పోగొట్టుకోవాలంటే అది నిదానంగా మాట్లాడుతుంటే పోతుంది. కానీ అది సోషల్లో బాగా చెప్పేవారు. నెక్స్ట్ అంటే ఒక పాఠంలా కాకుండా ఒక స్టోరీ ద్వారా చెప్పేవాడు అనమాట. ఆ స్టోరీ వింటుంటే ఊరికే వినాలనిపించేది, అంత బాగా చెప్పారు. యాసిన్ సార్ అప్పుడు మనల్ని స్ట్రెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఏ సెక్షన్ బి సెక్షన్ అని 2 సెక్షన్లు వేసిండ్రు. అప్పుడు ఏ బి సెక్షన్ అని వేసిండ్రు. అంటే చదువు బాగా వచ్చేతోళ్ళని ఒక సైడ్, చదువు రాని వాళ్ళని ఒక సైడ్ అని వేసిండ్రు. మనది రీఫిల్ వచ్చేసి 3rd ప్రైజ్. అంటే ఇట్లాంటి ప్రైజులు ఇచ్చి సార్ మనల్ని ఎంతో మోటివేట్ చేసేవాడు. నన్ను ఒకసారి ఏమన్నాడంటే, ఇన్ని గంజాయి మొక్కల్లోనే ఒక తులసి మొక్క మొలిసిందిరా అని నన్ను ఒకసారి మెచ్చుకున్నాడు సారు. అది యూనిట్ టెస్ట్లో పేపర్లు ఇచ్చినప్పుడు మెచ్చుకున్నాడు, ఒక 20 మార్కులు వస్తే. అదే నెక్స్ట్ మళ్ళీ బి సెక్షన్ అందరినీ కలిపి హిందీ మార్కులు పేపర్లు ఇచ్చినారు. ఒక 2 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. ప్లస్ నాకు 2 పిల్లలు ఉన్నారు, బాబు పాప. వాళ్ళు ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదు చదువు, యూకేజీ. ఒక పాప, చిన్న పాప. నాది పర్లా గ్రామం. సార్ థ్యాంక్ యూ సార్. లో జిఎంఆర్ డయాగ్నోస్టిక్ సెంటర్ అని ఒకటి ఉంది. ఎప్పుడు మీరు వచ్చినా మీకు ఫ్రీ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ కూడా నమస్కారం. చదువుకున్నాను. నాది పర్లా గ్రామం. నేను ప్రజెంట్ వచ్చేసి న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రాంలో మెంటర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. మెయిన్గా న్యాచురల్ ఫార్మింగ్ ప్రోగ్రాంలో ఏంటంటే ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ అని రన్ జరుగుతుందన్నమాట. మన స్టేట్లో జరుగుతుంది ఈ ప్రోగ్రాం. అంటే ఈ ప్రోగ్రాం వచ్చేసి వరల్డ్లో అయితే మన స్టేట్లో ఫస్ట్గా జరుగుతుందన్నమాట. ప్రపంచంలోనే న్యాచురల్ ఫార్మింగ్ మీద ఫార్మర్ సైంటిస్ట్ కోర్స్ అనేది మన స్టేట్లో రన్ అవుతుందన్నమాట. RYSS అని రైతు సాధికార సంస్థ ఉంది మన స్టేట్లో, దాని తరపున నిర్వహించబడుతుందన్నమాట. దాంట్లో నేను మెంటర్గా వర్క్ చేస్తున్నాను. అంటే దీంట్లో కోర్స్ అంటే మన పల్లెలో చదువుకున్నట్టు కాదు, మన పొలంలో వ్యవసాయం చేయాలి. అదే అంటే మామూలు రైతులు చేసే వ్యవసాయం కాదు. అంటే కెమికల్స్, పెస్టిసైడ్స్, రసాయనాలు లేకుండా వ్యవసాయం చేయడం. మెయిన్గా ఇప్పుడు మనం ఇందాక చెప్పాడు డయాగ్నోస్టిక్ సెంటర్స్. థ్యాంక్ యూ అండి. భార్య పెళ్ళైంది, 2 కొడుకులు. పెళ్ళైంది సార్. వ్యవసాయం చేస్తాను సార్. నా పేరు రాంబాబు సార్. రన్ చేస్తున్నా ఓన్గా మొబైల్ షాపు. మీకు ఎప్పుడైనా మొబైల్ రిపేర్ వస్తే చెప్పండి సార్. మీ దగ్గరికి వచ్చి పెద్ద పాప 8th క్లాస్ వస్తుంది సార్. ఇప్పుడు 8th అయిపోయింది, 9th నెక్స్ట్. చిన్న పాప 6th అయిపోయింది. బాబు వచ్చేసి ఇప్పుడు 6th. పర్లా శ్రీనివాసులు ఉన్నాడు.
తర్వాత మన పొలాల్లో ఉన్న వాళ్ళు కూడా కష్టపడిన బీఈడి సార్. ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ మెడికల్ రిప్రజెంటేటివ్ సార్. లాస్ట్ 12 years వర్కింగ్ ఫార్మా కంపెనీ సార్, సిప్లా కంపెనీ. మా ఆహ్వానాన్ని నుంచి ఇంత దూరం మీ ఆశీస్సులు పెంచడానికి వచ్చిన మీ పాదాభివందనం సార్. మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. నేను ప్రస్తుతం ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్లో సూపర్వైజర్, అకౌంటెంట్ సూపర్వైజర్ పనిచేస్తున్నాను. అదే కాక స్కిల్ డెవలప్మెంట్ తరపున ఈ సభకు వచ్చినటువంటి సార్ వాళ్ళకు సార్ నేను పర్వాలేనే ఉంటున్నా, రోజు అప్ అండ్ డౌన్ చేస్తాను. విషయం చెప్పడం మర్చిపోయా, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఈ మహానుభావుడి పుణ్యమే. ఎందుకంటే నేను ఆ రోజు స్కూల్లో అడ్మిషన్లు అన్నీ అయిపోయినాయి. చివరిలో ఆగస్టు ఉన్నాను. మా నాన్న వచ్చి సార్ని అడిగినాడు, సార్ నా కొడుకు ఇట్లా కొంచెం ఇదిగా ఉన్నాడు అని. సార్ రిక్వెస్ట్ చేసి నాకు సీట్ ఇప్పించినాడు ఈ స్కూల్లో. నేను ఈ మహానుభావుడి పుణ్యమే. నేను ఓకే మధుగా. నా పేరు కే మాదన్న, గ్రామం. మొదటగా పూజ్యులైన గురువులందరికీ నమస్కారాలు. నాకు 2017లో మ్యారేజ్ అయింది, ఒక కూతురుంది. గత 4 years నుంచి నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నా. ప్రజెంట్ స్టిల్ నౌ. థ్యాంక్ యూ సార్. ఎత్తుకుంటూ వచ్చి స్టేజ్ ఎక్కి రావాలి, లేకపోతే తనాలా అంతే. మరి మీరంతా కలిసి చేసుకునే పండగకు బొట్టు పెట్టి పిలిచాల్సిన అవసరం లేదు, లేదంటే నేను పాత లెక్కలు సార్ని అవుతా. నా పేరు సుధాకర్. నేను ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. నా పేరు సుధాకర్. నేను ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఇప్పుడు కరెంట్ ఆపరేషనల్ మేనేజర్గా ఒమేగా గ్రూప్స్లో వర్క్ చేస్తున్నాను. మ్యారీడ్, ఐ హ్యావ్ 2 kids, 2 పిల్లలు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. గెట్ టుగెదర్ బాగా చేసినారు. ఇందుకోసం కష్టపడినటువంటి మిత్రులకి అందరికీ మా కంగ్రాట్స్ చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి టీచర్స్కి అందరికీ మీకు పాదాభివందనాలు సార్. మీ గైడెన్స్, మీ ప్రోత్సాహం సాయం చేశాను సార్. నాకు 2 పిల్లలు, బిడ్డ 7వ తరగతి, కొడుకు 5వ తరగతి సార్. మా గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు సార్. అదేవిధంగా మా ఫ్రెండ్స్ ధన్యవాదములు. దగ్గరికి సార్ ఎమ్మెల్యే కార్సన్ దగ్గర ఉన్నాను సార్. నేను నాకు 3 పిల్లలు సార్. సార్ ఈ వేదిక జరగడం వల్ల వాళ్ళు చాలా కష్టపడినారు సార్. పరశురామ, వెంకటేశ్వర, శివ. నా పేరు రామ్ గోపాల్. నేను ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఒక కూతురు, కొడుకు. వాళ్ళు 6th class, కొడుకు 3rd class చదువుతున్నాడు. అందరికీ నమస్కారం. నేను సాయి ప్రాపర్టీస్లో జాబ్ చేస్తాను. 3 పిల్లలు, 2 కొడుకులు, బిడ్డ. నా పేరు అశోక్ కుమార్. నేను బార్బర్ షాప్ నడుపుతుంది సార్. నాకు 2 కొడుకులు సార్. పెద్ద అబ్బాయి వచ్చేసి 8th class ఇక్కడే, చిన్న అబ్బాయి 6th ఇక్కడే సార్. థ్యాంక్ యూ సార్. నేను పెద్దపాటి దగ్గర సిమెంట్ పోలేదు ఫ్యాక్టరీ పెట్టాను సార్. ఒక కొడుకు, ఒక కూతురు. బేదంచెర్ల. నేను జేసీబీ ఓనర్ని. నాకు గుర్తున్నది వచ్చేసి గోదావరి దేవి మేడం. నేను 7th classలో ఇంగ్లీష్లో పేరు నేర్చుకున్నాను. అదేవిధంగా నాతో పాటు కలిసి పనిచేసిన ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. 8వ తరగతి మాత్రమే చెప్పి ఉంటా. 9 వచ్చేటప్పటికి 1 నెల తప్పితే 1.5, జూన్ నుంచి జూలై ఆ ప్రాంతంలో నేను వెళ్ళిపోయా. ఆ తర్వాత మల్లికార్జున సార్ వచ్చారు. సో నేను మీకు 1 సంవత్సరమే చెప్పాను. 1 సంవత్సరం చెప్పినప్పటికీ కూడా బాగా గుర్తుపెట్టుకొని నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. ఎందుకు అంటే ఆ గవర్నమెంట్ సర్వీస్ అంతా కూడా మొదలైంది కూడా ఇక్కడనే, ఇదే పాఠశాలలో. నేను ఫస్ట్గా 1989లో జాయిన్ అయ్యా. 2002 జూలై దాకా కూడా ఇక్కడే పనిచేశాను. 13 సంవత్సరాలు ఏకధాటిగా ఒకటే స్టేషన్లోనే పనిచేశాను. దాదాపు
ఈ ఊర్లో ఉన్న అప్పట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఇప్పుడు కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా స్టూడెంట్సే. వాళ్ళని చూసినప్పుడంతా కూడా చాలా సంతోషం అవుతుంది. మీరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని అందరూ ఒక చోట ఉంటే మంచిది, ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 6 నుంచి 10 తరగతి చదువుకున్నటువంటి విద్యార్థుల మధ్య ఉండేటటువంటి ప్రేమ ఎట్లా ఉంటుంది అంటే ఒరేనా అనుకుంటాం, అవునా కదా? వాడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ వాడిని మనం ఒరేనే అంటాం. అదే ఇంటర్మీడియట్లోనో డిగ్రీలోనో క్లాస్మేట్ అయితే వాడిని ఒరే అనలేం. ఎందుకంటే ఆ చదువు రాదు, ఖచ్చితంగా రాదు. 6th to 10th వరకు మాత్రమే ఈ సౌలభ్యం మనకు ఉండేది. ఇది మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పని అనుకోవడం, దానికి బాగా కష్టపడినటువంటి శివ, మిగిలిన వెంకటేష్ వీళ్ళంతా కూడా వాళ్ళ పర్సనల్ టైం అంతా కూడా పాపం వెచ్చించి అందరినీ ఒక చోట చేర్చి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వల్ల మళ్ళీ ఆ స్కూల్ డేస్ను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నట్లు అవుతుంది. ఎవరేం చేస్తున్నాము, ఎక్కడున్నాము, ఏమి అనేది. జీవితంలో స్నేహం అనేటటువంటిది చాలా శాశ్వతము. మీరు కూడా మీ క్లాస్మేట్స్తో స్నేహభావాన్ని బాగా పెంపొందించుకోండి. స్నేహం కాబట్టి మీరు బాగా ఇంకా మీరు చేసేటటువంటి పనులలో మేము పడినటువంటి బాధలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే ద వేరర్ నోస్ వేర్ ద షూ పించెస్ అనే ఒక సామెత ఉంది. బూట్ వేసుకున్న వానికి మాత్రమే బూట్ ఎక్కడ కొరుకుతుంది అని తెలుస్తుంది, వేరే వానికి తెలియదు, పక్కనుండేటికి తెలియదు. టీచర్ అయిన వానికి మాత్రమే ఆ బాధ, ఆ నొప్పి ఇవన్నీ తెలుస్తాయి. ఎందుకంటే చెప్పింది వినకపోతే కోపం వస్తుంది, కొట్టబుద్ధి అవుతుంది. కొడితే ఒక ఇది, మళ్ళీ వాడు బడికి వస్తాడో రాడు అనేటటువంటి ఒక ఇది. ఎవడైనా మధ్యాహ్నం బడి మానుకొని పోతాడేమో అని ఒక బాధ. ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు ఒకరోజు అలిగి ఒకసారి కొట్టినాడని పోతున్నాడు. వాడు పోతుంటే అప్పుడు ఇంతవరకు బడి మానేస్తాను సార్ అన్నాడు. బుద్ధుందా లేదా నీకు అని చెప్పి వాడిని పిలుచుకొని వానికి మంచిగా మాటలు చెప్పి, ఎవరి మీద అలిగిపోతావురా నువ్వు చదువు మీద అలిగిపోతే నీ మీద నువ్వు అలిగినట్లే భవిష్యత్తులో ఏం. పిల్లలకు అటువంటి ధోరణులు ఉంటాయి. అటువంటివన్నీ కాకుండా మంచిగా మీరు చేసేటటువంటి పనులలో కూడా మంచి అభివృద్ధిని సాధించి సిన్సియర్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ పాఠశాలలో 2003 నుంచి 2009 వరకు నేను ఉద్యోగం చేశాను. అంటే 6 సంవత్సరాలు దాదాపు. ఈ 6 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరం కూడా నేను గమనించినది ఏమంటే మా ఉపాధ్యాయుల్ని తలుపు కొట్టి గోదాదేవి సార్ చాలా కష్టం సార్, మేడం దగ్గర కొట్లాడే వాళ్ళం మేమందరం కూడా. మేడం దయచేసి మీరు రాండమ్మంటే 5 నిమిషాలు సార్, 10 నిమిషాలు, కలగూర గంపలాగా అందరినీ సతాయించేవాడు. అదొక ఆత్మానందంగా ఉండేవాళ్ళం మేమంతా కూడా. ఇంకా శ్రీధర్ బాబు అన్న అంటే ఆయన ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు. మీకు తెలుసు, మాకు తెలుసు. అక్కడ మెన్ను విరిగి మీద పడిందంటే పన్నీలేనా మనకెందుకు, ఇటుకు రాలేదు కదా అంటాడు ఆయన. అంటే అంత గొప్ప మనసు, సహృదయత. ఇక రెగ్యులర్ హెడ్ మాస్టర్ కంటే కూడా మాకు ఇన్ఛార్జిగా మల్లికార్జున సార్ గారు ఉన్నారు. ఆయనని ఇన్ఛార్జ్ అనకలే మా దృష్టిలో. హెడ్ మాస్టర్ ఉంటే ఇంకా కొద్దిగా సులభంగా ఉండేది. నాగశంకరణ మండలం ఫస్ట్ అనుకుంటా సార్. మండలం ఫస్ట్ వచ్చి చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు ఆ పిల్లోడు. అయితే ఒక సన్నివేశం చెప్తా. 10th అయిపోయిన తర్వాత మొగ్గం వేసుకుంటూ ఉన్నాడు. బడిఈడు పిల్లల కోసంగా మేము ఊర్లోకి వెళ్ళడం జరిగింది. మమ్మల్ని చూసి లేచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు నాగశంకరణ. నా దగ్గర డబ్బులు లేవు అయినా అన్న మాట అనాలి అంతే. అంటే సరే సార్ అని వాడు ఒక్కసారి మాత్రం ఒక 1000 పంపు సార్ అన్నాడు. ఆ రోజు నాతో మాట్లాడకుండా ఉండింటే అంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు అనుకుంటా, లైన్లోనే ఉన్నాడు, టచ్లో ఉన్నాడు, మాట్లాడుతుంటాడు. మా పోలకల్ దగ్గర పొన్నకల్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు కాదు అనుకోకూడదు. సరే, నా విషయానికి 2 విషయాలు చెప్తా. చెప్పడం జరిగింది ఇంట్లో, ఏదో చేసుకొని బద్దాము, నేను పోలేను. పోయిన తర్వాత డబ్బులు పంపించకపోతే ఎట్లా అంటే, మోహన్ రావు అని ఒక టీచర్ నాయన ఫ్రెండ్ వచ్చి, పాండ్రంగా నువ్వు వెళ్ళవయ్యా, ఎన్ని వేలైనా కూడా నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి మీ నాయనతో సంబంధం లేదని చెప్పాడు సార్. సభాముఖంగా నాకు
చాలా బాధ ఉంది. ఆయన వల్లే నేను ఇంతవరకు అయ్యాను సార్. వాస్తవంగా ఆయన ఆ రోజు ఆ మాట అనకపోయింటే, ఎవరైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ధైర్యం ఇవ్వాలి. మనం చేయలేకపోయినా చేసేటంత పని చెప్పాలి. ఇది చెయ్యండి, నేను చేస్తా. మన దగ్గర లేకపోవచ్చు, 10 మందిని అడిగి సాయం చేసి వారిని పైకి తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది. రెండవ సర్లు 74లో పాస్ అయినావు కదా, ఇది 77వ సంవత్సరం, 3 ఏళ్ళు ఏం చేసినావు అని ప్రశ్న వేశారు నన్ను. ఏం చెప్పాలా? మనం అప్పటికే ఒక డ్రామా మాస్టర్గా జీవితాన్ని మొదలుపెట్టినాం. సందర్భ సహిత వ్యాఖ్యలు అంటే ఎవరు, ఎవరితో, ఏం భావం అన్నీ అడిగితే తెలిసిన విషయమే కాబట్టి చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు ఉద్యోగం రాదని ఓల్కూరు గ్రామంలో పోయి మళ్ళీ డ్రామా నేర్పించుకుంటూ ఉన్నా. 1 నెల తర్వాత సెలెక్ట్ అయినట్లు వచ్చింది. మరి ఇంత అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి? అంటే ఏదో నేర్చుకున్నా. ఇంట్లో మా పెదనాన్నగారికి హార్మోనియం వచ్చు, ఊరికి ఉండదాకా నేర్చుకున్నా. అది నా ఉపాధికి ఉపయోగపడిందని గర్వంగా చెప్తున్నాను. ఆ తర్వాత సంగీత పరంగా కూడా బాగా ఎదగడం జరిగింది. ఏంటి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. అంత నాతో పాటు చదువుకున్న క్లాస్మేట్స్ 10-15 మంది ఉన్నారు ఆ ఊర్లో. వాడు మా ఫ్రెండు, వాడు నేర్పించినట్లుగా మేము నేర్చుకుంటాము, మీకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళని పంపించి నువ్వే నేర్పాలన్నారు. అంటే నన్ను పొమ్మన్నప్పుడు సంతోషపడినా, పని తప్పిందని. ఉంచుకున్న తర్వాత కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి తయారై చేయడం జరిగిన తర్వాత మరి అటువంటి పొజిషన్లో ఆ రోజు అంటే దీని గురించి ఏం అర్థం చేసుకోవాలి మీరంటే, ఒక్కసారి మనల్ని ఏమైనా కించపరి నాటకం నేర్పించి 78లో 25,000 రూపాయలు వసూలు చేసి చౌదరి, వెరీ గుడ్, చౌదరి హెడ్ మాస్టర్ గారు, ఆయనకి ఇంట్రెస్ట్ పురుషోత్తం చౌదరి అని లొద్దిపల్లి నేటివ్ అయినది. ఆయన సహకారం సారథ్యంలో నేర్పించి 25,000 వసూలు చేసి మొత్తం డిఓ గారిని అందరిని కూడా పిలిపించి పేరెంట్స్ మీటింగ్ పెట్టించి జరపడం జరిగింది. అంటే ఇంత కష్టపడి నేర్చుకుని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈర్ష్యాసూయ ద్వేషాలు పెరిగిపోయినాయంటే అది అబద్ధం కాదు. మంచిగానే ఉంటారు, మనకు అపకీర్తి చేస్తుంటారు, అపాయాన్ని తలపెడుతుంటారు. ఎవరిని నమ్మకండి, పొగిడేవాడిని అసలు నమ్మకండి. ఎవడైతే పొగుడతాడో బయటకు పోయి పొగుడతాడు మనల్ని, తప్పది ఇది. కాబట్టి మన నీతి నిజాయితీపరుడైన వాడైతే నిదానంగా మనలో ఉండే లోపాలని ఇట్లా చేస్తున్నావు, ఇట్లా చేయకూడదు అని చెప్పినోడు మనవాడు. అంతేగాని చాలా గొప్ప వాడిని భలే తిట్టినవరను పద్యం పాడతాడని అనుకునే వాళ్ళు ఉన్నారా? చేతులెత్తండి. అదే మళ్ళీ మీకు బోరు కొడుతుందేమో అడుగుతున్నా. మీకు బోరు కొడుతుందా? ఏం చేశాము అని ఒక ప్రశ్న చేసుకోండి మీరు, మీ అంతకు మీరే. నా భార్య, నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, మా మామ, ఇవి కాదు, పరాయి వాళ్ళు, ఇంటి పక్కల వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకు 10 రూపాయలు కావాలంటే అందజేయండి, లేదంటే ఇంకో ఇల్లు చూపెట్టండి. అంటే పరుల కోసము పాటు పడినటువంటి బ్రతుకు కాదు అంటాడు కవి. చిన్న పరుల కోసం పాటు పడని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. వంక వాగు బాగా పొంగి పొర్లిపోతుంటుంది, కానీ ఇతర పొలాలకు నీరు అందివ్వదది. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. కరుణారస దృష్టి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే మన జీవనం బాగుంటుంది. తృప్తి అనే 2 అక్షరాలు ఉన్నట్లయితే, వాళ్ళు ఇన్ని మేడలు కట్టించినారు, వీళ్ళింత బంగారు సంపాదించినారు, వీళ్ళింత, అది కాదు. మన ఇంట్లో మనం ఏ విధంగా ఉన్నాం, చీకు చింత లేకుండా, గొడవలు లేకుండా చక్కని సంసారంగా జీవిస్తున్నామని అనుకుంటే, తృప్తి పడితే అదే గొప్ప సంపద. ఈ హాయిగా ఉండేటువంటి దానికి మించినటువంటి సంపద ఏది జీవితంలో లేదు, ఇది ఖచ్చితము.
ఎవరిని అడిగినా చెప్తారో మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే గుర్తు చేసుకోవడం నీచము, ఔన్నత్యము ఇట్లాంటివన్నీ కూడా తారతమ భేదాలు చేసుకొని బతకాలి. వాళ్ళు గొప్పవాళ్ళే అంటే గొప్పవాళ్ళైనా తినే తిండే, తాగేది నీళ్ళే, మంచి చెడ్డలు ఇవన్నీ మామూలే. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సహృదయంతో వాళ్ళని సహకరించినట్లయితే ఒక జీవితమే కాదు ఎన్నో జీవితాలు బాగుపడతాయి. ఒకరికొకరు సంబంధంగా పెంచుకోవాలి, మానవ విలువల్ని పంచుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే ప్రతి ఒక్కరూ చాలా బాగుంటారు. సరే ఎన్ని చెప్పినా కూడా మామూలుగా వాడి పేరు చెప్తుంటే అప్పుడు మతికొచ్చినాడు వాడు మల్లికార్జునకి. సరే సంతోషం, చాలా ఎదిగినావని వింటుంటాను నేను. కర్నూలులో కాడ్సన్ దగ్గర ఎప్పుడైనా పోతుంటాం మేము. అక్కడ నిన్ను చూసి ఒకసారి మాట్లాడినా అనుకుంటా. అది చాలా సంతోషం. సరే ఇవన్నీ వద్దు కానీ ఒక 2 జనరల్ పద్యాలు చెప్పి ముగిస్తాంగా. భూమి సురుడు మతికుందా? చాలు ఒకరన్నా తెలుసుకుంటే చాలు. అటజని కాంచ భూమి సురుడంబరచుంబి శిరస్సరఝరీ పటల. అటజని కాంచ భూమి సురుడంబరచుంబి శిరస్సరఝరీ పటల. ముహుర్ముహుర్ ఉడద భంగత రంగ ముదంగ నిస్వన స్ఫుట నటనాను కటక చరత్కరేణు కరకం పితసాలము సీత శైలము. అంటే సింపుల్ వాక్యం చెప్తా, స్పందన చేస్తున్నాడు అనమాట. తర్వాత ఇంకో పద్యం లాస్ట్. బ్రహ్మకునైన నీ నగ మహత్యంబెన్న నేని ఇయడంగల చోద్యంబులు ఇయడంగలగయమే తలమే. బ్రహ్మకునైన నీ నగ మహత్వం బెన్నన్ నేని ఎడగల చోద్యంబులు రేపు కంగునియదంగాకేమే. నేడే గదన్ నలిని బాంధవ భాను తప్తర వికాంతశ్చంది నీహార కందల తూత్కవర పరంపర పై పైన్. జై హింద్. ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరికీ ఆశీస్సులు. సంతోషం. కొన్ని జ్ఞాపకాలు మాకు కూడా అవి ఒకసారి రివీల్ అవుతుంటాయి. దానికి మళ్ళీ మీరు ఏమనుకోవద్దండి, సార్ వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టలేదని. ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పుడు చూసి ఉంటాం. పిల్లలు మీరు 10th క్లాస్, ఇప్పుడు పెద్దవాళ్ళు. సో 2002లో ఇక్కడికి వచ్చాను నేను. 2002 నుంచి 2000 లేదు మమ్మల్ని మా పిల్లల్ని మీరు ఎందుకు కొట్టారని అది మాత్రం చెప్పగలను. ఇది ఇంతకుముందు చేసిన స్కూళ్ళల్లో కొంతమంది తల్లిదండ్రులు వచ్చి అడిగేవాళ్ళు మా పిల్లల్ని ఎందుకు కొట్టుతున్నారు మీరు అని. ఇక్కడ అటువంటి అనుభవం లేదు నాకు. ఓసారి ఒక అనుభవం అయితే వచ్చింది. క్లాస్లో పాఠం చెప్తున్నా నేను. నాకు అలవాటు ఏమంటే ముందు రోజు చెప్పిన పాఠం మళ్ళీ క్లాస్లో మరుసటి రోజు అడుగుతా ప్రశ్నలు. నేను చెప్పిన విషయాలు మళ్ళీ ఒకసారి. చాలామంది చెప్పరు, మనకు ఇంటికి పోయి చదువుకునే అలవాటుని అడిగితే కరెక్ట్గా చెప్తారా మీరు. పాఠం సంబంధి ఏదైనా కానీ క్లాసులో అడిగితే చెప్పరు అని చెప్తున్నా. ఆ పక్కనే ఎవరున్నారు, మన అతను రాఘవేంద్రారెడ్డి ఉండే సర్పంచ్, వాళ్ళ మిస్సెస్, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఏం పేరు అతని పేరు నాకు గుర్తులేదు. విన్నాడు, ఆవేశంతో పరిగెత్తుకుంటూ వచ్చినాడు లోపలికి. ఏం నువ్వు సినిమా కథలు చెప్తున్నావు, పాఠాలు చెప్పమంటే అందుకేనా నువ్వు వచ్చింది అని. నువ్వెవడరా నన్ను అడగడానికి? చేతులు మడుచుకున్నావు ఇద్దరు. మనమేం తగ్గేదిలే, మనం ఇట్లా ఉన్నా కూడా ఏం భయపడేది లేదు వానికి. నువ్వెంత అంటే నువ్వెంత అన్న. మా సార్ వాళ్ళు పాపం అందరూ వచ్చి అడ్డుపడి మన డ్రిల్ సార్ వాళ్ళంతా సముదాయించి పంపించినారు. తర్వాత తెలుసుకున్నాడు పాపం, సారీ చెప్పినాడు. చాలాసార్లు బస్సులో కలిసి పలకరించేవాడు. వాళ్ళ పిల్లలు మన స్కూల్లోనే చదువుకున్నారు కదా, శిల్ప వాళ్ళు.
అలాగా అపోహ బుద్ధి ఉందా నీకు? పాపం ఆయన పెళ్ళి జరిగింది అమ్మాయికి 10th అయిందా కదా? సో ఈ స్కూల్లో తర్వాత 2006లో మీకు మేడం ఉన్నారు, హెచ్ఎం వాణికుమారి మేడం హెచ్ఎంగా ఉన్నారు. ఆ 2006లో రిటైర్ అయినారు మీరు పోయిన తర్వాత. 3 ఏళ్ళు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. అప్పుడు మీరున్నప్పుడు ఈ కొత్త బిల్డింగ్ లేదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత 2007లో ప్రారంభించాం ఈ బిల్డింగ్. తర్వాత ఎప్పుడు ముద్దు వేయాలనో అప్పుడు ముద్దు చేస్తాం, ఎప్పుడు దెబ్బ వేయాలనో అప్పుడు దెబ్బ వేస్తాం. 2 ఉన్నాయి. మీలో చాలామంది మా చేతుల్లో దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, అవునా? సో సార్ ఆడ వస్తున్నా అంటే కొంతమంది సార్ వచ్చినాడా లేదా అని చూసేవాళ్ళు బయటకు వచ్చి. సార్ రాలే సార్ ఇవ్వాలా అంటే కొంచెం ఫ్రీడమ్ వాళ్ళకి. సార్ రాలేదంటే, వచ్చినాడంటే కొంచెం జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అది మాకు ఇక్కడ ఈ వాగులు కూడా ఎక్స్పీరియన్స్ మాకు. ఎప్పుడు ఈ వానాకాలం అయితే మరి నా అవతల నిలబడే వాళ్ళం. అవి గంట అర్ధగంటనే మళ్ళా ఆ వాగులు కొంచెంసేపు అక్కడ వెయిట్ చేసి నీళ్లు తగ్గినాక మళ్ళీ దాటి వచ్చేవాళ్ళం. ఈ బిల్డింగ్ స్టార్ట్ అయిన కొత్తలో ఒకరోజు నైట్ ఇక్కడనే ఉన్నాం మేము. మీరు లేరులే, 2007లో కొత్తగా తయారైంది. ఆ రోజు సాయంత్రమే వర్షం స్టార్ట్ అయింది. 2 వాగులు పొంగినాయి. 2 బెల్లు కొట్టే లోపల మంచి వర్షము, బయటికి పోవడానికి లేదు. ఊర్లోకి నీళ్ళు వచ్చినాయి, చెరువు నీళ్ళు. ఆడి వరకు గ్రామీణ బ్యాంక్ ఏదో ఉండే చూడండి, ఆడి వరకు నీళ్ళు. లేడీ టీచర్స్ ఉన్నారు. దట్ ఈజ్ హిస్ గ్రేట్నెస్. ఆయన ఎంత గొప్పోడో దామోదరం సంజీవయ్య, ఆయన కూడా సింపుల్. మరి ఒక దళిత కుటుంబంలో పుట్టి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినాడు ఆయన. ఎంత కష్టపడి ఉండాలి. ఆయన పెదపాళ్ళు ఆయన ఉన్న ఇల్లు చూడండి, ఇప్పటికి ఉంది, చిన్న ఇల్లు. ఇప్పుడు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కోట్లు సంపాదించుకుంటున్నారు రాజకీయాల్లో. మరి ఆయన ముఖ్యమంత్రిగా చేసి ఏం సంపాదించినాడే? అది ఆయన గుర్తు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఎంతమందికి గుర్తుంటుంది ఆయన పేరు? సో ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు కూడా కొన్ని ఆదర్శాలు పెట్టుకొని కనీసం మనం బాగుపడకపోయినా మన పిల్లలు, మన తర్వాతి తరం తెలియజేస్తూ సెలవు.